హాయ్ ఫ్రెండ్స్, మీకు స్వాగతం. నీవు క్రికెట్ ఫ్యాన్ అయినా, ఇండియా, పాకిస్తాన్ రైవలరీ గురించి ఆసక్తి ఉన్నవాడివైనా, ఈ వీడియో నీకోసమే. భారత్, పాకిస్తాన్ క్రికెట్, యూట్యూబ్ ఛానల్స్పై బ్యాన్లతో ఎలా టార్గెట్ చేస్తోంది? ఈ టెన్షన్ వెనుక ఏం జరుగుతోంది? చూద్దాం రండి. భారత్, పాకిస్తాన్ ఫైనాన్షియల్, క్రికెట్ సిస్టంలను టార్గెట్ చేస్తోంది. ఈ స్ట్రాటజీ ఫస్ట్ వేవ్ నుంచి మొదలై ఇప్పుడు మరింత షార్ప్ అయింది. దీనిలో భాగంగా పాకిస్తాన్ క్రికెటర్ల యూట్యూబ్ ఛానల్స్పై భారత్ బ్యాన్ విధించింది. షోయబ్ అఖ్తర్ వంటి ప్రముఖ క్రికెటర్ల ఛానల్స్ కూడా ఈ బ్యాన్లో చిక్కుకున్నాయి. ఈ బ్యాన్పై పాకిస్తాన్ సెలబ్రిటీలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరు మతపరమైన బయాస్ ఆరోపణలు చేస్తూ తమ ఛానల్స్ బ్లాక్ అవ్వడంపై ఫ్రస్ట్రేషన్ వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్యాన్ వాళ్ల ఆదాయం, ఫ్యాన్ బేస్పై ప్రభావం చూపుతోంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య బైలాటరల్ క్రికెట్ సిరీస్లు లేవు. ఇరు దేశాలు ఐసీసీ ఈవెంట్స్లో మాత్రమే తలపడుతున్నాయి. దీంతో పాకిస్తాన్ క్రికెట్ రిప్యూటేషన్ భారత్తో పోలిస్తే తగ్గుతోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) భారత్ యొక్క ఐపీఎల్-తో పోటీపడలేకపోతోంది. పీసీబీ ఈవెంట్స్లో విజేతలకు హెడ్ డ్రాగ్స్, ట్రిమ్మర్స్ వంటి బహుమతులు ఇస్తోందని, ఇది వాళ్ల రిసోర్సెస్ లేకపోవడాన్ని చూపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. క్రికెట్తో పాటు పాకిస్తాన్ డిజిటల్ సిస్టంపై కూడా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ బ్యాన్లు, రెస్ట్రిక్షన్స్ ద్వారా భారత్, పాకిస్తాన్ను ఐసోలేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా భారత్, పాకిస్తాన్ మధ్య టెన్షన్ కేవలం క్రికెట్ గ్రౌండ్కే పరిమితం కాలేదు. యూట్యూబ్ బ్యాన్లు, బైలాటరల్ సిరీస్ల లేకపోవడం, పీసీబీ ఇబ్బందులు ఇవన్నీ పాకిస్తాన్పై భారత్ స్ట్రాటజీని స్పష్టం చేస్తున్నాయి. ఈ రైవలరీ ఇక ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మీరు ఈ ఇష్యూ గురించి ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.